హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చూపించబోతుంది టమాటా పల్లి రోటి పచ్చడి. ముందుగా మనం దేశీ టమాటా కట్ చేసుకుంటున్నామండి. దేశీ టమాటా చాలా టేస్టీగా పుల్లగా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ సీజన్లో దేశీ టమాటా అనేది దొరుకుతుంది, మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. మనం తేజ మిర్చి తీసుకుంటున్నాం, దాని తొడిమెలు తీసుకోవాలి. తేజ మిర్చి మనకు ఇక్కడ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. మాకైతే ఊళ్ళోనే దొరుకుతున్నాయండి. మేమైతే తోటలో తెంపుకొచ్చుకున్నాం వాటిని మొత్తం తీసుకొని అవి మనం వేయించేటప్పుడు మనకు చిటపట అని మన మీద చిల్లి పడుతుంది కదా అండి. అలా మన మీద పడకుండా ఉండాలంటే వాటిని మధ్యలోకి కట్ చేసుకోవాలి, లేదా విరిచినా పర్వాలేదు. నేనైతే విరుచుకుంటున్నాను. అట్లా విరుచుకుంటే మనకేమీ జరగదు. పల్లీలు వేయించుకున్నామండి. ఫస్ట్ గిన్నె ప్యాన్ మీద పెట్టి పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. అవి మంచిగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి ఫ్రెండ్స్. హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతాయి. పచ్చడి టేస్టీగా ఉండదు, చేదుగా ఉంటుంది. మనం వాటిని వేయించేటప్పుడు మనం వాటి దగ్గరే ఉండి వేయించుకోవాలండి. మనం అటు ఇటు వెళ్తే అవి మాడిపోతే దాని టేస్ట్ అనేది పోతుంది. ఇలా వేగిపోయాక చాటులో పోసుకోవాలండి. పోసుకొని చల్లార పెట్టుకోవాలి. మళ్ళీ గిన్నె స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకోవాలి. టమాటీలు ఉడకబెట్టుకోవడానికి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఫస్ట్ పచ్చిమిర్చి వేయించుకోవాలి. మంచిగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. వాటిని లో ఫ్లేమ్లో వేయించుకుంటే లోపల పచ్చితనం అనేది పోతుంది. మనం స్పీడ్ పెట్టుకొని వేయించుకున్నామంటే దాంట్లో పచ్చితనం అలానే ఉంటుంది. మనం పచ్చడి నూరుకున్నా కానీ పచ్చిగా ఉంటుందండి లోపల. అవి వేగినట్టు అనిపించదు. మనం ఇలా మీకు చూపించినట్టు వేయించుకోవాలి. వేయించుకున్నాక వాటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఆయిల్ అనేది రాకుండా ఉండాలండి, ఎందుకంటే మనం తర్వాత నెక్స్ట్ టమాటీలు ఉడికించుకోవాలి కదా. అందుకే ఆయిల్ రాకుండా ఓన్లీ మిర్చినే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో నేను 1 కప్పు టమాటాలు తీసుకొని వేసుకుంటున్నానండి. మంచిగా పొడవుగా కట్ చేసుకోవాలి మంచిగా. అలా అయితే మంచిగా ఉంటుందండి. కలుపుకోవాలి. అందులో కొంచెం మనం చింతపండు టేస్టీ కోసం మనం ఎంత పుల్లగా తింటామో అంత కొంచెం చింతపండు యాడ్ చేసుకొని ఎందుకంటే మనకు విడిగా నానబెట్టుకోకుండా ఇట్లా టమాటాలోనైతే చింతపండు కూడా పచ్చిదనం అనేది పోతుంది. మంచిగా ఉడికి గుజ్జుగా తయారవుతుంది. మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎప్పుడు చేసుకున్నా ఇలానే చేసుకుంటానండి పచ్చడి. మనకు టమాటా తొందరగా ఉడికిపోవాలంటే మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. అందులో త్వరగా ఉడుకుతాయి. అట్లా ఉడికితే మెత్తగా ఉడుకుతాయండి, చెక్కలు ఉండకుండా. త్వరగా ఉడికితే మన పచ్చడి అనేది కూడా త్వరగా అవుతుంది కదా. మూత పెట్టేసుకొని మనం ఇందాక వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా,
వాటిని పొట్టు ఇలాగా నలుచుకోవాలి. నలుచుకొని వాటిని పొట్టంతా చెరగాలండి. చెరిగిన తర్వాత ఇలా తయారు చేసుకోవాలి వాటిని. మన టమాటా ఉడికిపోయిందండి, చూసుకుందాం ఒకసారి. 2-3 మినిట్స్ అయిన తర్వాత చూసుకొని కలబెట్టాలండి, ఎందుకంటే లాస్ట్ అది కింద అడుగంటుతుంది. అందుకే మనం అప్పుడప్పుడు చూసుకోవాలి. మన చింతపండు చూడండి ఎలాగ ఉడికిందో, అలా ఉంటుందండి మంచిగా. ఒక 2-3 మినిట్స్ అయితే మనకు టమాటా చెక్కలు అనేవి రెడీ అవుతాయండి. చూసారా ఎంత బాగా ఉడకాయో. ఇలా దగ్గర పడాలండి. అందులో మనం వాటర్ అయితే అసలు యాడ్ చేయకూడదు, ఎందుకంటే పచ్చడి పాడైపోతుందండి యాడ్ చేసుకుంటే. మనం అప్పటికప్పుడు తినాలి అని అంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం రేపు కూడా ఉండాలి పాడవకుండా అంటే యాడ్ చేసుకోవద్దు. ఇప్పుడు మనం రోటి పచ్చడి చేసుకుందాం. మిర్చి రోట్లో వేసుకోవాలి. దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని నూరుకుంటే త్వరగా దంగుతుందండి, త్వరగా మెత్తగా అవుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్లో అంతా మిక్సీకే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారండి. ఏమన్నా అంటే మిక్సీలో గిర్రన తిప్పి చేసుకొని తాలింపు పెట్టుకొని తినడం అట్లా చూస్తున్నారు, ఎందుకంటే టైం వేస్ట్ ఎందుకు చేయడం అని. కానీ అలా టేస్ట్ ఉండదండి. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇట్లా రోటి పచ్చడి చేసుకొని తింటే మన పల్లెటూరులో అయినా సిటీలో అయినా ఎక్కువ మిక్సీనే వాడుతున్నారండి. ఇలా చాలా తక్కువగా వాడుతున్నారు రోటి పచ్చడి అనేది. నాకైతే రోటి పచ్చడి చాలా ఇష్టం అండి. నేను ఎప్పుడు ఏ పచ్చడి చేసుకున్నా కానీ రోట్లోనే చేసుకుంటాను. ఎంత కష్టమైనా నేను రోట్లోనే నూరుకుంటా. కొంచెం జీలకర్ర, ఒక ఎల్లిపాయ గడ్డ యాడ్ చేసుకోవాలండి, అందులో వేసుకోవాలి. ఎల్లిపాయలు పచ్చడికు సరిపడా వేసుకోవాలి. అట్లా వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. అలాగా దంచుకోవాలండి. మెత్తగా మంచిగా దంచుకొని చూపిస్తున్నాను కదా, ఇలా దంచుకోవాలి. అంతా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పల్లీలు అనేది ఫస్ట్ చూపించాను కదా, పొట్టు తీసుకొని యాడ్ చేసుకొని మనం మళ్ళీ నూరుకోవాలండి. అప్పుడప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి, ఎందుకంటే మనకు పల్లి అనేది త్వరగా గట్టిగా అవుతుంది. ఆయిల్ రిలీజ్ అయ్యి, అందులో నుండి ఆయిల్ రిలీజ్ అయ్యి మనకు రోకలి అనేది జరగదు. అందుకే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని నూరుకున్నామంటే చక్కగా మెత్తగా దంగిపోతుందండి. ఎలాంటి ఇబ్బంది ఉండకుండా. వాటర్ పోసాక మనం స్పీడ్గా నూరుకోకూడదండి, ఎందుకంటే అది మన మీద చిల్లుతుంది. నెమ్మదిగా నూరుకోవాలి. చూస్తున్నారు కదా, మీకు ఎలా చూపిస్తున్నానో అలా చూసుకోండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా కాంబినేషన్ బాగుంటుంది. పల్లి పచ్చడి, పల్లి, టమాటా, తేజ మిర్చి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలాగా పచ్చడి ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరండి. పల్లెటూరులో ఎక్కువగా తింటూ ఉంటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా అందులోకి వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ
నూరాలండి అందులోనే. నేను మళ్ళీ పక్కకి పెట్టకుండా అందులోనే నూరుకుంటున్నానండి. ఎందుకంటే మనకు రోల్ అనేది కొంచెం పెద్దదిగా ఉంది కాబట్టి మనం తీసి పక్కకు పెట్టనవసరం లేదు. చిన్న చిన్న రోల్ అనుకో దాన్ని తీసి పక్కకు పెట్టి ఓన్లీ టమాటా నూరుకోవచ్చు. కానీ నాకు అలాంటి ప్రాబ్లం ఏం లేదు కదా, నాకు రోల్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి లోతుగా నాకు పచ్చడి కింద ఏం పోవట్లేదండి. ఇలా నూరుకోవాలి మంచిగా మెత్తగా. మరీ మెత్తగా అంటే మరీ మెత్తగా కాదండి, కొంచెం బరకగా. ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుంటున్నామండి. మనం గిన్నె స్టవ్ మీద పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం జీలకర్ర అనేది వేస్తున్నాను. 1 స్పూన్ జీలకర్ర, చిన్న స్పూను మనకు ఎల్లిపాయలు కూడా వేసుకోవాలండి. అలా వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. మనకు జీలకర్ర అనేది ఇప్పుడే వేగుతుంది. ఎల్లిపాయలు, తేజ మిర్చి తాలింపుకి వేస్తున్నానండి. అవి కొంచెం మంచిగా రెడ్ కలర్లో వచ్చేదాకా ఉంచాలి. ఇట్లా ఈ ఊర్లో ఇట్లా ఎల్లిపాయలు కూడా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఇప్పుడు ఇగురు వచ్చేది ఉంటుంది. ఉంచుకోవాలి మనం. ఎందుకంటే వెల్లిపాయలు పచ్చిగా ఉంటే బాగుండదండి, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇక చూసారా, ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నట్లు కావాలి అలా బ్రౌన్ కలర్లో. ఇప్పుడు మిర్చి కూడా మనకు చక్కగా వేగిపోయింది. 1 టీ స్పూన్ పసుపు వేసుకోండి. పచ్చడికి సరిపడా కరివేపాకు 2 రెమ్మలు వేసుకున్నాక బంద్ చేయాలండి. ఎందుకంటే మళ్ళీ మనకు తాలింపు అనేది మాడిపోతుంది. ఇప్పుడు రోటి దగ్గరికి తీసుకొచ్చాను కదా, ఇప్పుడు రోట్లో పచ్చడిలో తాలింపులో వేయాలండి. చూస్తున్నారు కదా, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయండి. గబగబా వేడి అన్నం వేసుకొని అలాగే తినేయాలనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఇలా చూసుకుంటూ ఉండిపోవాలనిపిస్తుంది. ఇలా చూస్తుంటే అబ్బా అది వచ్చి నా నోట్లో పడాలనిపిస్తుంది. బాగుంది కదా ఫ్రెండ్స్, నచ్చిందా? ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.